ఇతను గాడి చేసిన పనికి అన్నో ఇబ్బందులు పడ్డామండి. అంత ఇబ్బందులు పడ్డాం మాకు తెలుసు. వాడికి అసలు ఎం బుక్ డే బుక్ అంటే కూడా ఎట్టుంటుందో తెలియదు అసలు. అడిగి ఇంతవరకు చూసి ఉండడు కూడా. ఎంఈ గన్ అంటాడు. అసలు అదేందో మాకు అర్థం కాల. మాకు పిచ్చెక్కేటట్టుంది ఆయన ప్రవర్తన చూస్తుంటే. చెల్లికి న్యాయం చేశాడా, తల్లికి న్యాయం చేశాడా? ఈయనంట అందరికి న్యాయం చేస్తా అండి. నేను చేశా న్యాయం. సార్, మీ అమరావతి రైతులు గడిచిన 5 సంవత్సరాలు చేసిన పోరాటాలకు పడిన కష్టాలకు ఫలితం దక్కింది నిన్న పార్లమెంట్లో. ఏంటి, ఎలా అనిపిస్తుంది? మీ అమరావతికి చట్టభద్రత కల్పిస్తూ బిల్లు పాస్ అయింది, దాన్ని అందరూ ఆమోదం తెలిపారు, దానికి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషకరమైన విషయం అండి. అన్ని పార్టీలు కూడా అమరావతి రాజధానికి పార్లమెంట్లో మద్దతు తెలపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఒక్క వైసీపీ తప్ప మిగతా పార్టీలు అన్నీ కూడా కంప్లీట్గా మద్దతు తెలియజేసినవి. చాలా సంతోషించదగ్గ విషయం అనమాట. ఈ అన్ని పార్టీలకి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అతి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మేము చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇట్లాగే ఈ సైకోలు కనీసం ఎంబుక్ ఏదో డే బుక్ ఏదో తెలియనటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవటం, ఈ జనానికి ఏదో ఎరలేసి ఆశలు చూపించి పదవి సంపాదించుకోవటము. వాడికి అసలు ఎంబుక్ డే బుక్ అంటే కూడా ఎట్టుంటుందో తెలియదు అసలు. అడిగి ఇంతవరకు చూసి ఉండడు కూడా. ఎంబుక్ డే బుక్ తెలియనివాడు ముఖ్యమంత్రి అయితే ఇట్లాగే బిల్లులు పెడుతుంటాడు, ఇట్లాగే పిచ్చి పనులు చేస్తారని చెప్పి ఈ చట్టబద్ధత అనేది చేయటం. మేము కూడా ముఖ్యమంత్రి గారిని ఓ రోజు అడిగాము, ఇది ఇట్లా ఇబ్బందులు వస్తాయండి, మేము 5 సంవత్సరాలు పడ్డాము ఈ బాధలన్నిటికీ మాకు విముక్తి కలగాలంటే మాకు చట్టబద్ధత చేస్తే కొంతవరకు రేపు రాబోయే కాలంలో బాగుంటుందని ముఖ్యమంత్రి గారు కూడా మేము ఇంటి దగ్గర ఒకరోజు సమావేశంలో అన్వించుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా దానికి స్పందించారు. ఎందుకంటే 14లో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి హైదరాబాదు క్యాపిటల్గా నిర్ణయించడం జరిగింది. రీఆర్గనైజేషన్ యాక్ట్లో అది పొందుపరిచారు. ఆ తర్వాత 24కి అయిపోయింది కాబట్టి ఆ 10 సంవత్సరాలు కొత్తగా దీన్ని ఒకదాన్ని చేర్చడానికి అవకాశం ఉందని చెప్పి ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని అట్లాగే పాపం ఆయన గారు కూడా ఎమ్మడబడి, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆయన గారు కానీ ఇద్దరు ఎమ్మడబడి దీన్ని ఎట్టగట్టు చేయకపోతే రాబోయే కాలంలో ఇట్లాగే ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇందాక మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు మేము ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు దాన్ని ఎట్లా చట్టభద్రత కల్పించండి చెప్పి మీరు చంద్రబాబు గారికి చెప్పినప్పుడు అసలు ఏంటి మీకు నమ్మకం ఏర్పడిందా? మరి బాబు గారు చేస్తారు అని చెప్పి నమ్మకం ఏర్పడింది. బాబు గారు ఒక మాట అన్నాడంటే దానికి గ్యారెంటీగా అవుద్దనే నమ్మకం ఉంటేనే అంటాడు ఆయన గారు. బాబు గారు అన్నాడంటే అయినట్లు లెక్కే. పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ ఇద్దరు కూడా అన్నారంటే ఆ మాట అయినట్లు లెక్కే. ఎందుకంటే మేము చూసాము పవన్ కళ్యాణ్ గారిని కానీ బాబు గారిని కానీ మేము ఉద్యమాలప్పుడు న్యాయంగా అసలు ఉద్యమాలప్పుడు కమిట్మెంట్ తోటి వాళ్ళు పాపం మేము హైదరాబాద్ పోతే పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ అనేక దఫాలుగా మాకు ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు. ఇతను గాడి చేసిన పనికి అన్నో ఇబ్బందులు పడ్డామండి. అంత ఇబ్బందులు పడ్డాం మాకు తెలుసు. పాదయాత్రలో మమ్మల్ని భోజనాలే చేయనీలే సరిగ్గా. నిన్న అంటాడు మళ్ళీ అది మచిలీపట్నం అంటాడు, ఏందో ఎంఈ గన్ అంటాడు. అసలు అదేందో మాకు అర్థం కాల. మాకు పిచ్చెక్కేటట్టుంది ఆయన ప్రవర్తన చూస్తుంటే. మరి ఈ ఓట్లు వేసిన వాళ్ళు ఆయనకి ఎట్టేశారో మాకైతే అర్థం కావట్లా. ఆయన ఎట్ట ముఖ్యమంత్రికి పనికి వస్తాడో ఏందో అది భగవంతుడికి తెలియాలి, ఓట్లు వేసే వాళ్ళకి తెలియాలి. ఇంకా ఆశలు ఎందుకు పెట్టుకుంటున్నాడో మరి ఆయన నాకు అర్థం కాల. నాకు తెలిసి అయితే మట్టికి ఆయన అంటాడు మొన్న ప్రజలందరికీ న్యాయం జరగాలంటాడు. ఏం న్యాయం చేస్తాడు ఈయన ప్రజలందరికీ? బాబాయ్ని చెప్తే న్యాయం చేశాడు. బాబాయ్ కూతురికి, బాబాయ్ భార్యకి, వీళ్ళ పిన్నికి న్యాయం చేశాడా, చెల్లికి న్యాయం చేశాడా, తల్లికి న్యాయం చేశాడా? ఈయనంట అందరికి న్యాయం చేస్తాడు. ఏంది ఈయన చేసా న్యాయం? బాబాయ్ చంపిన కేసు 5 సంవత్సరాలు అధికారంలో ఉండవు, కనీసం ఇంత కూడా బయటికి తీసుకురాలేకపోయామే కేసుని. సొంత బాబాయ్ నువ్వు ఇంకా నీ బంధువులకి నీ పినతండ్రికే న్యాయం చేయలేనాడు, నీ చెల్లెలకి నీ అమ్మకే. నువ్వు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో అందరికీ నువ్వేం న్యాయం చేస్తావు అంటున్నా. నీ మాటలు ఎట్లా నమ్మాలి అసలు? లోక్సభలో 40 పార్టీలు కూడా అమరావతి గురించి కొంచెం పరిజ్ఞానం ఉన్నోళ్ళు కూడా అమరావతి బిల్లుకి ఆమోదం తెలిపారు. కానీ ఇంత తెలిసిన తర్వాత కూడా వైసీపీ వాకౌట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? చాలా తప్పండి. అది వాకౌట్ చేయడం అనేది తప్పు. మీ అభిప్రాయం చెప్పండి. మేము ఒకే 3 రాజధానులు కట్టుబడి ఉండమని చెప్పండి. వాకౌట్ చేయాల్సిన అవసరం ఏముంది? మీ అభిప్రాయం మీరు తేలి చెప్పండి. అంతేగాని దొంగ నాటకాలు ఆడతాం ఎందుకు? తప్పు కదా. అది కాక ఏంటంటే బొత్స సత్యనారాయణ ప్లస్ ధర్మాన ప్రసాదరావు ఇద్దరు కూడా మరి రాష్ట్రం విడిపోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇద్దరు మంత్రులు కూడా అప్పుడు వీళ్ళు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో వీళ్ళందరూ వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అయినా కేంద్ర గవర్నమెంట్ చేసిన చట్టాన్ని మరి వీళ్ళు చేయలేకపోయారే. చట్టం అయితే సరిపోద్ది అనేవాళ్ళు వీళ్ళు ఎందుకు ఆపలేకపోయారు? ఆ రోజు వీళ్ళు తీర్మానం వ్యతిరేకంగా చేశారు కదా, ఆపలేకపోయారుగా. మరి ఇప్పుడు ఎంపీ కూడా కడప ఎంపీగా ఉన్నాడు ఈయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి పార్లమెంట్లో ఉన్నాడు. ఆయాల విభజన ఎందుకు ఆపలేకపోయారు మీరు? విభజన ఎందుకు? ఇవాళ కేంద్ర గవర్నమెంట్ చట్టం చేసేదాన్ని మీరు ఎట్ట ఆపగలుగుతారు? ఆ రోజు ఆపలేని వాళ్ళు ఇవాళ ఆపుతారా? ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచన తప్పితే ఏం లేదు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.